కేసీఆర్ గారు ఈరోజు ఇక వస్తా 10 లక్షల మందితోటి మీటింగ్ పెడతా, కాంగ్రెస్ పాలన ఎండగట్టాల్సిన అవసరం లేదండి కేసీఆర్ గారు. మీరు వచ్చి మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు కూర్చుంటే చాలు, సగం సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రానికి. మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆడ కూర్చుంటే 7 లక్షల కోట్లు ఎందుకు అప్పయిందో కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు ఉన్నప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మీరే కదా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ అప్పుల పాలైన రాష్ట్రాన్ని మీ చేతుల మీదుగా అప్పుల పాలు చేసిరు. కాబట్టి మీరు వస్తేనే దాని లెక్కలు బయటపడతాయి. మీరు వస్తేనే మాకు సంవత్సరంన్నర పాలనలో మాకు ఏమన్నా తెలియని విషయాలు ఉంటే మీరు చెప్తారు. గత పాలనలో మీరు చేసిన తప్పులు మీరు చూసిరు కాబట్టి ఇప్పుడన్నా తప్పులు చేయకుండా మమ్మల్ని ఏమన్నా డైరెక్షన్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాక అధికారం కోల్పోతాము అన్న ఆలోచన మీకు లేకుండే. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మీరు జనాలు మమ్మల్ని అధికారంలో నుంచి తరిమేసిర్రు అన్న ఫీలింగ్ లో లేరు. జనాలు మాకు వ్యతిరేకంగా ఓటు వెయ్యడం వల్లనే మేము ఓడిపోయినామన్న ఆలోచన లేరు. మీరు ఏ ఆలోచనలు అంటే జనాలు తప్పు చేసిర్రు నాకు ఓటేయక ఇప్పుడు జనాలు అనుభవిస్తున్నారు అనే ఫీలింగ్లు ఉన్నారు మీరు. అంటే ప్రజాస్వామ్యంలో మీ ఆలోచన ఎంత గొప్పదో, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత 3వ సారి మీరు అధికారంలోకి దిగితే ఎందుకు దిగినామని ఇంత మటుకు మేమేమనుకున్నామో మీరు ఫామ్ హౌస్ లో ఉండి మీరు గత 10 సంవత్సరాల మీ పాలన మీద మీరు తర్జన భర్జన చేసుకొని అసలు ఎందుకు చేసినాము, తప్పులు ఏం చేసినాము, మంచి ఏం చేసినాము, ప్రజలు ఎందుకు మనల్ని మళ్ళీ 3వ సారి గెలిపించలేదని ఆలోచించి ఒక మంచి ఋషిగా మారి మీరు వస్తారనుకుంటే మీ మాటలు ఈరోజు చూస్తే ఆ పేపర్లా ఏమనిపించిందని మీరు మారేటట్టుగా కనపడుతుంది.